విశాఖలో జీవీఎంసీ మేయర్తో పాటు నలుగురు డిప్యూటీ మేయర్లు విచ్చలవిడిగా దోచుకున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీలో నలుగురు షాడో మేయర్లు ఉన్నారని అన్నారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి భర్త శ్రీనివాస్ షాడో మేయర్గా వ్యవహరిస్తూ భారీ ఎత్తున అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. అందుకే విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు మూర్తి యాదవ్ తెలిపారు. కౌన్సిల్ ఏర్పడినాటి నుంచి గౌరవ మేయరు డిప్యూటీ మేయర్లు మేయర్ని బూచిగా చూపించి ఆ నలుగురు షాడో మేయర్లు ఏ విధంగా దోచుకుంటున్నారో పదే పదే మీ అందరి దృష్టికి, విశాఖ ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేయర్ గారిని, గొలగాని హరివెంకట కుమార్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు మేయర్ పీఠం ఎక్కిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఇసుక తోటలో వసుదేవ ఫంక్షన్ హాల్ పేరిట అక్రమ నిర్మాణం చేపట్టి పన్ను కూడా విధించకుండా 4 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే నిర్మించారో ఆ నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నిర్మాణ సామాగ్రి అంటే స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ, పిక్క కానీ ఏ జీవీఎంసీ కాంట్రాక్టర్ మీకు సప్లై చేశారు? అదే ఆరిలో బీఆర్టీఎస్ మెయిన్ రోడ్లో వసుదేవ లాడ్జ్ సాక్షాత్తు గొలగాని హరివెంకట కుమారి గారి పేరు మీదే ఆ యొక్క ఆస్తి ఉంది. అది ఏ కాంట్రాక్టర్ నిర్మించారు?